కిరణ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానించుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఒక అదేంటి అని అంటే ఆ ఫీలింగ్ అసలు చెప్పలేనిది అనమాట. ఆనందాన్ని ఇప్పుడు చూద్దామండా. రెడీగా ఉన్నారా మీరందరూ? హార్ట్లీ వెల్కమ్. సినిమాకి ఒక మంచి పోస్టర్ ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందో అలా ఒక బిజినెస్ మిస్ మానస సంయుక్త అంటే ఒక ఒట్టు పెట్టుకున్నాను నేను యూసీడీఐ 6 lakhs ఎర్నర్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఫుల్ డాన్స్ చేస్తాను. అప్పటి వరకు ఒట్టు తీయను. నిజంగా మీరు డాన్స్ కోసమైనా కానీ యూసీడీగా అవుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే మరి డాన్స్ కోసం బ్లెస్ ఇస్తున్నామండి వాళ్ళ అదే యా థ్యాంక్ యూ. మరి ఈ వండర్ఫుల్ దంపతుల్ని చక్కగా గార్లింగ్ చేయడానికి మన పవర్ అకాడమీ అధినేత రాజేష్ సార్ని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద డయాస్ సార్. రాజేష్ సార్ వెల్కమ్ టు ద డయాస్. మన వెల్త్ క్రియేటర్ టీమ్ క్రౌన్ అండ్ అబో ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. క్రౌన్ అండ్ అబో పూర్ణిమా కృష్ణ సార్ వెల్కమ్ టు ద డయాస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ కపుల్ మన బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవడమే కాదు, వాళ్ళకి తెలిసిన ఒక ఆరుగురిని సక్సెస్ చేయడం ద్వారా ఈరోజు క్రౌన్ డైరెక్టర్ మన బిజినెస్లో ఏదైతే 6వ ప్రమోషన్ ఉందో దాన్ని అచీవ్ చేయడం జరిగింది. మరి వీరి పెళ్ళి ఎంతమంది చూశారు ఎవరన్నా? మేము చూద్దామా మరి? ఎస్, మరి యువ దంపతుల యొక్క మ్యారేజ్ మనం ఘనంగా చేసుకుందాం. దానికి నేను మంత్రాలు చదువుతాను. నాకు వచ్చిన మంత్రాలు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? ఓకే రైట్, మీరు వినండి, నేను చదువుతాను. ఎస్, వీరిద్దరిలో ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మీరందరూ దానికి తీర్పునివ్వాలి. దాంట్లో భాగంగా ఎస్ కపుల్ ఎదురుగా రావాలి ఒకసారి. మరి తెలుసా మీకు వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ ఆల్రెడీ. క్వశ్చన్ స్టార్ట్. ఎస్, నాకు వచ్చిన మంత్రాలు ఏంటి అంటే ఇంగ్లీష్లో 1 2 3లు. ఎస్, నేను 3 అనేసరికి ఎవరు ముందు దండ వేస్తారో వాళ్ళకి ఎక్కువగా వారి యొక్క పార్ట్నర్ మీద ఉన్నట్లుగా మనం భావిద్దాం. దాంట్లో భాగంగా రెడీ, పొజిషన్ 1. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. ఎస్, ఏం పర్లేదు సార్. ఎస్, నెంబర్ 2, పొజిషన్ స్టార్ట్. ఎవరిని గెలిపిద్దాం? ఓకే రెడీ, 3 భర్తని గెలిపించిన భార్య నైస్ అండి. మరి సెట్టారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సెట్టారు. దుర్గా క్లాప్స్. మీదుగా శాల్వా సత్కారం జరుగుతుంది. క్లాప్స్ కొట్టండి. దుర్గా క్లాప్స్. క్లాప్స్ ఆపొద్దండి, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ క్లాప్స్ కొడితే రేపు మీకు అంత క్లాప్స్ మీకు వస్తాయి. యూనివర్సిటీ ఎప్పుడు కూడా మనం ఏది ఇస్తే అది మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. థ్యాంక్ యూ.
ఎస్ ఫ్రెండ్స్, మరి మేడం ఎలా అచీవ్ చేశారు, మరి ఇంట్లో సపోర్ట్ తక్క ఎలా వీలైంది? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు చండీ ప్రియ, క్రౌన్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అశ్వారావుపేట నుంచి. మా గ్రేట్ అప్లై అయిన జయశ్రీ మేడంకి, మా గ్రేట్ మెంటర్ అయిన కృష్ణ సార్కి, పవర్ అకాడమీ అధినేత అయిన రాజేష్ కల్పాల సార్కి, పవర్ అకాడమీ కో ఫౌండర్ అయిన నాగేంద్ర సార్కి, అలాగే టోటల్ నా లైఫ్ లైన్స్, నా లవ్లీ టీం అందరికీ కూడా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తున్నాము. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉండి సక్సెస్ అవుతున్నారు అంటే ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని అందరినీ ఇలా తీర్చిదిద్దిన మా పూర్ణిమ కృష్ణ సార్కి మీ అందరి ముందు కూడా ఒక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు వంటింటికే పరిమితమైన ఎంతో మంది ఆడవాళ్ళ లైఫ్లు మార్చిన గొప్ప వ్యక్తి, ఇంకా ఎంతో మందికి ఇలాంటి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి చెప్పాలి అంటే నిజంగా నా కథ ఎప్పుడు చాలా తక్కువ సార్లు నా టెస్టిమోనీని నేను చెప్తూ ఉంటాను. కానీ ఆ టెస్టిమోనీ వినాలి అంటే 2003లో నిజంగానే మాది లవ్ మ్యారేజ్. దాదాపు 6 years లవ్ చేసుకుని మేము పెళ్లి చేసుకున్నాం. విత్ మా ఫాదర్ని ఒప్పించి మరీ చేసుకున్నారు, ఈయన వచ్చి అడిగి మరీ. అలా లవ్ మ్యారేజ్ మాది. ఆ తర్వాత 2018 వరకు కూడా నాకు ఈ కష్టం అంటే ఏంటో తెలియదు. ఎందుకు అంటే ఎప్పుడు ప్రాణంగా చూసుకునే భర్త, నా 2 పిల్లలతో నేను చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉండేదాన్ని. కానీ టైం అన్ని వేళలా ఒకేసారి ఉండదు. అలా చాలా 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 మార్పులు జీవితంలో సాగాయి. ఆ జీవితంలో సాగటంలో మా అంతటా మేముగా కొన్ని ప్రయత్నంగా మంచి జాబ్ను వదిలేసుకొని హైదరాబాద్లో నుంచి అశ్వారావుపేటకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే కాంట్రాక్ట్స్ అనే ఒక బిజినెస్లోకి, బయట బిజినెస్లోకి, ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి మేము రావడం జరిగింది. దానికోసం నిజంగా మా హస్బెండ్ జాబ్ కూడా మానేయాలి అంటే కూడా 1 year లాంగ్ లీవ్ పెట్టుకొని వర్క్ చేశారు. అలా లాంగ్ లీవ్ పెట్టుకొని వర్క్ చేసినప్పుడు కూడా తర్వాత కావాలని, నేను ఒక బ్యూటీషియన్గా ఒక పార్లర్ రన్ చేసేదాన్ని, తను జాబ్ చేసేవాళ్ళు. చక్కగా ఒక కార్లో ఒక సపరేట్ క్యాబిన్ ఉన్న తన ఆఫీస్లో తను జాబ్ చేస్తూ చాలా హ్యాపీ ఫ్యామిలీగా మేము ఉండేవాళ్ళం. అలాంటి టైంలో మాకు మేముగా అశ్వారావుపేట రావడం జరిగింది. అది మంచికే యాక్చువల్గా. కానీ కరోనా లాంటి ఒక మహమ్మారి అలాంటి మంచిని కూడా మమ్మల్ని టోటల్గా ఈ 18 ఏళ్ల కాపురంలో మేము ఎప్పుడు చూడని బాధల్ని మాకు చూయించింది. కొన్ని వేలు లక్షలు మా చేతుల్లోంచి మేము ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఫీల్డ్లోకి వచ్చి కరోనా స్టార్ట్ అయ్యిందో, కేవలం ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని రోజులు మేము చూసాం. అంతా బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. కానీ ఒక పరిస్థితి బాగున్న స్టేజ్లోంచి మనం ఎప్పుడైతే బాలేని స్టేజ్లోకి వచ్చామో ఎన్నో 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 మాటలు, అలాంటి మాటలు పడుతూ ఎలా అంటే ఒకప్పుడు పిల్లల్ని చాలామంది అంటారు ఒక ఇంటర్మీడియట్కి వచ్చాక లక్షలు ఖర్చు అవుతాయి అని. కానీ మేము మా పిల్లల్ని అప్పట్లోనే లక్షలు ఖర్చు పెట్టి చదివించాం. అలాంటి టైంలో వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చే టైంలో వాళ్ళని చదివించడానికి మా దగ్గర డబ్బు తక్కువ పోయింది. అలా ఇప్పటికిప్పుడు లైఫ్ను మళ్ళీ మార్చుకోవాలి బ్యాక్కి వెళ్ళి అంటే మాకు ఎటువంటి అవకాశం లేదు. మళ్ళీ తను జాబ్ కోసం చాలా ట్రై చేశారు, కానీ జాబ్ రాలేదు. ఒక బ్యూటీషియన్గా నేను పార్లర్ క్లోజ్ చేశాను. మళ్ళీ న్యూస్ వీడియో వచ్చి నాకు పార్లర్ ఓపెన్ చేసేది ఇష్టం లేదు. అలా ఇంట్లో ఉంటూ 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 ఇంట్లో ఉండటమే కాదండి, ఎన్ని మాటలు పడాలో మేము అన్ని మాటలు పడ్డాం. ఒక స్టేజ్లో ఎందుకు తీసుకున్నాం ఇలాంటి నిర్ణయం, చాలా ఆలోచించి వచ్చాము. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు, ఇలా అయిపోయింది లైఫ్ అనుకున్న స్టేజ్లో మా గ్రేట్ మెంటర్ ద్వారా, మా పూర్ణిమ కృష్ణ సార్ ద్వారా, మా వదిన గారి ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు మేము వెస్టేజ్ని ట్యాకప్ చేసినప్పుడు ఒక వన్ ఇయర్ వెస్టేజ్ని ట్యాకప్ చేసినప్పుడు మేము ఎటువంటి బిజినెస్ ఫీల్డ్లోంచి రాలేదు, బయట మార్కెటింగ్ సెక్టర్లో మేము లేము. కానీ ఇక్కడ నిలబడాలి, మళ్ళీ మమ్మల్ని మేము
చూపించుకోవాలి, గెలవాలి, గెలిచి చూపించాలి. ఇదొక్కటే కాన్సెప్ట్. అందరూ న్యూజిలాండ్ నుంచే వర్క్ చేస్తున్నారు, అందరూ ఇక్కడ వర్క్ చేస్తే కాదు అన్న ఉద్దేశంతో నేను అశ్వరావుపేట నుంచి నా వర్క్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కసిగా చేశాము అంటే న్యూజిలాండ్లో మీటింగ్స్ జరిగినా సరే, నేను న్యూజిలాండ్ వచ్చినా కూడా కనీసం మా అత్తగారింటికి వెళ్ళకుండా 1 year వెనక్కి వెళ్ళిపోయాను. వచ్చేదాన్ని, మీటింగ్ చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు అంటే ఆ కసి నాలో ఉండాలి. నేను పని చేయాలి, పని చేసి మళ్ళీ నా లైఫ్ నిలబెట్టాలి. నేను తీసుకున్న నిర్ణయానికి నా ఫ్యామిలీ సపోర్ట్కి నేను అవ్వాలి అన్న ఉద్దేశంతో రోజుకి బండి మీద 200 kilometers కనీసం అగ్రికల్చర్లో ఏ నాలెడ్జీ లేని నేను ఈరోజు 100 మంది రైతుల్ని కూర్చోబెట్టి కూడా మీటింగ్ చెప్పగలే స్థాయి తెచ్చుకున్నాను. అంటే రోజుకి 200 kilometers ఫీల్డ్ వర్క్ చేసిన రోజులున్నాయి. హెల్త్, హోము, అగ్రి అలా 2 సంవత్సరాలు కనీసం ఒక పెళ్ళికి కూడా వెళ్ళలేదు. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళలేదు, ఒక పెళ్ళికి వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. ఎవరు అడిగినా సరే నా లైఫ్లో ఈ 2 సంవత్సరాలు చాలా మేజర్ రోల్ అని ఒక్కళ్ళుగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత టీముని బిల్డ్ చేసుకోవడం జరిగింది. అలాగే నా లైఫ్లో నేను చెప్తున్నాను కదా, వచ్చేటప్పుడు తను ఎప్పుడు కార్లో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, తన సపరేట్ క్యాబిన్. అలాంటప్పుడు మేము అశ్వరావుపేట వచ్చేస్తున్నప్పుడు తను కొత్త కార్ బుక్ చేసుకున్నారు. ఆ కార్ని కూడా నేను వద్దు అని క్యాన్సిల్ చేయించాను. ఒక కార్ బ్రీజా ఉంది, ఇంకొక కార్ ఎందుకు అని నా చేతులతో. అలాంటప్పుడు తన దగ్గర కార్ ఇప్పుడు అశ్వరావుపేటలో ఉండట్లేదు కదా, కార్ కూడా లేకుండా అయిపోయింది. అలాంటి టైంలో నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను, వెస్టేజ్లో కార్ ఫండ్ ఉంది, ఆ కార్ ఫండ్ ద్వారా నేను ఒక కార్ తీసుకోవాలి, అది నా భర్తకి గిఫ్ట్గా ఇవ్వాలి అని. అలా తీసుకున్న గోల్తో వర్క్ చేసి విత్-ఇన్ 9 monthsలో నేను ఒక స్టార్ డైరెక్టర్గా కార్ ఫండ్కి అచీవ్ అయ్యాను. విత్-ఇన్ 10 monthsలో నేను ఒక 50,000 ఇన్కమ్లోకి వచ్చాను. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అయ్యాను. ఒక్కటే అనుకున్నాను, గెలవాలి అని నువ్వు అనుకుంటే నీ ఆలోచనలో ఆ గెలుపు ఉండాలి, నీ ప్రణాళికలో ఉండాలి, నీ ఆచరణలో ఉండాలి, నీ ఓపికలో ఉండాలి అని. అలా ఓపిక తెచ్చుకుంటూ ఒక 1 year వర్క్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. మరి అలాంటి స్థాయికి వచ్చిన నేను ఒక ట్రావెల్ ఫండ్ ద్వారా ఒక ట్రావెల్ తీసుకున్నాను. చూడండి, నేను ఏ రోజైతే నిర్ణయం తీసుకొని ఒక కార్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నానో, నా భర్తకి నేను ఈ కార్ 2025లో January 2nd తన బర్త్డేకి నెక్సా 11 lakhs వర్త్ ఆఫ్ కార్ని నేను గిఫ్ట్గా ఇచ్చాను.
త్వరగా క్లాప్స్. గుడ్ మార్నింగ్ పవర్ అకాడమీ. హ్యాపీ మూమెంట్ ఈరోజు మరొకసారి మన పవర్ అకాడమీ నుంచి ఈరోజు ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్. మన గ్రేట్ విమెన్ లీడర్ లాస్ట్ మంతే క్రౌన్ డైరెక్టర్ అచీవ్ చేసి వెంటనే తన ఫస్ట్ డ్రీమ్ కార్ సో మారుతి బలూనో కార్ని, బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ కార్ని అచీవ్ చేసిన సందర్భంగా సో నా హార్టీ కంగ్రాచులేషన్ చండీ ప్రేమ్ మేడం అండ్ సార్. సో వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అచీవ్మెంట్. సో నిజంగా ధైర్యానికి నాకు తెలిసి అక్క చెల్లెళ్ళ ప్రభంజనం అంటే వీళ్ళిద్దరూ. సో యూసీడీ అండ్ క్రౌన్ ఇక ఇలానే మరి ఇద్దరు డియూసీడీలు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇద్దరు బెంజ్ కార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే. సో మన గ్రేట్ వారి గురు అప్లైన్ పూర్ణిమా కృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష కోరుతూ మేడంకి అండ్ వాళ్ళ టీం అందరికీ కంగ్రాచులేషన్, హార్టీ విషెస్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఇంత వండర్ఫుల్ గిఫ్ట్ ఇవ్వడం నాకు త్రూ వెస్టేజ్ వల్ల మాత్రమే సాధ్యం. వెస్టేజ్ని నమ్మండి, నమ్మి చెయ్యండి. నమ్మితే మీరు ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారో ప్రతిదీ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి నిదర్శనాలు మన వెస్టేజ్లో కోకొల్లలండి. అలాగే ఒకటి నా లైఫ్లో నేను మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాను. రెండోది నిజంగా ట్రావెల్ ఫండ్ ద్వారా మా గ్రేట్ పవర్ అకాడమీ అందరికీ గాడ్ ఫాదర్ అయిన మన రాజేష్ కల్పాల సార్తో ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా హ్యాపీగా ఫీల్ అవడంలో తనతో పాటు ఒక 16 మంది మేము ఈ ట్రిప్కి వెళ్ళాం. ఆ 16 మంది అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లలే. చేసిన అల్లరి మామూలుగా కాదు. అలాంటి అల్లరి ఫొటోస్ కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వస్తున్నాయండి, చూడండి. నిజంగా 2 కళ్ళు సరిపోవు. ప్రపంచంలో అందాలన్నీ కూడా దుబాయ్లోనే ఉన్నాయి. నిజంగా ఒక 50 అంతస్తుల మేడలు, కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని వందలుగా తెలుస్తుంది. సరే, ఒకసారి కొన్ని పిక్స్ మనం చూద్దాము. 12 అంతస్తుల క్రూజ్ షిప్లో 13వ అంతస్తు పైన టెర్రస్ ఉంటుందండి. అది క్రూజ్ షిప్ ముందు ఇలా ఒక 16 మందితో కలిపి మేము ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసాం. స్పీడ్గా అది ఫ్లైట్లో అండి. లాస్ట్కి ఫ్లైట్ అంతా అందరూ దిగిపోయిన తర్వాత మేమందరూ ఉండి లాస్ట్కి చిన్న వీడియో తీసుకున్నాం. వీడియోస్ వద్దమ్మా, ఓన్లీ ఫొటోస్ షేర్ చేయండి. బ్యాక్ రా ఒకసారి, బ్యాక్. ఇది జస్ట్ హోటల్ ఇండియన్ రెస్టారెంట్ ముందు. అలాగే నిజంగా దుబాయ్కే ఒక ఐకాన్గా నిలిచిన బుర్జ్ ఖలీఫా 164 అంతస్తుల బిల్డింగ్ ముందు ఫొటోస్ దిగాలి అంటే నిజంగా మనం వెస్టేజ్లోనే ఉండాలి. ఒక మిడిల్ క్లాస్గా మనం ఇలాంటివి చూడలేము. ఇలా ప్రతిదీ వీడియోస్ వద్దాం. ఓకే, అలా చూసారా ఎంత గ్రేట్ ఫీలింగ్ని మేమందరం తీసుకున్నామో. మరి నెక్స్ట్ ఒక స్నో డ్యాన్స్ తర్వాత ఓకే, స్నో డ్యాన్స్, రైన్ డ్యాన్స్, ఇలా ఫోమ్ డ్యాన్స్, రైన్ డ్యాన్స్, ఇలా అన్నిటినీ మేము ఎంజాయ్ చేసాము. నిజంగా ఆ 5 రోజులు ఎలా గడిచాయో మాకే తెలియదు. చూడండి, అలాగే నైట్ గాలా డిన్నర్ మామూలుగా లేదండి. చూసారా, ఎవరు చూసినా అప్పటికి 2 గంటలు అయిపోతుంది ఆ ఫోమ్ డ్యాన్స్లోకి మేము వెళ్ళి. అయినా కూడా ఇంకా అందరూ అలాగే చూడండి. ఓకే, మరి ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ ఉందండి. మరి ఇలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా గ్రేట్ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి నా టెస్టిమోనీ నాకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. అందరికీ వస్తుంది వెస్టేజ్ ఆపర్చునిటీ, అందరి కోసం. ఇక్కడ మనం వచ్చింది అందుకోసం. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం.